హలో ఎవ్రీవన్, నేను శర్మ వేదుల. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ వేదుల. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో కడలి అనే చిన్న గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం చూడడానికి వెళుతున్నాం. కడలి క్షేత్రం అమలాపురం నుండి 22 కిలోమీటర్లు, పాలకొల్లు నరసాపురం నుండి 26 నుంచి 28 కిలోమీటర్ల దూరం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వద్దాం అనుకున్న వాళ్ళు రాజోలు దిగితే బెటర్. రాజోలు నుంచి ఇది 7 కిలోమీటర్ల దూరం. రాజోలు దాకా బస్సులో వచ్చి అక్కడ నుంచి ఆటో చేసుకోవడం బెటర్. ఎందుకంటే డైరెక్ట్గా కడలికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం చాలా తక్కువ. ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ స్థానిక కథనాల ప్రకారం వేలమూరి వంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. 12వ శతాబ్దానికి చెందిన శిల్పకళ మరియు నిర్మాణ శైలి ఈ ఆలయంలో కనిపిస్తాయి. కడలి కపోతేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ ఆలయంలో మూల విరాట్ వచ్చి స్వయంభూ శివలింగం. గుడి ప్రాంగణంలో నవగ్రహాల శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 30 దూరంలో ఉంది. అందువలన ఎవరైనా రాజోలు నుంచి కనుక అంతర్వేదికి వెళ్ళేవాళ్ళు బై రోడ్ ఈ ఆలయాన్ని కూడా కవర్ చేసుకునే వీలు ఉంది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ప్రసిద్ధి చెందాయి. అలాగే ఈ గుడిలో ఒక కోనేరు ఉంది. ఈ కోనేరులో మాఘపు ఆదివారం నాడు మారేడు దళాన్ని కనుక విడిస్తే అది నీటిలో తేనకుండా మునిగిపోతుంది. ఇది చూడడానికి ఆ రోజు స్నానమాచరించడానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. కడలిలో బస చేయదలిచిన వారికి సమీపంలోని రాజోలులోనే ఉండాల్సి వస్తుంది. అలాగే కడలి శివాలయానికి సమీపంలో ఏ విధమైన హోటల్స్ లేవు. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న మెయిన్ రోడ్డు మీదకే మీరు టిఫిన్లు కానీ భోజనాలు కానీ చూసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియో తీసిన రోజుకైతే ఇక్కడ వెహికల్ పార్కింగ్కి ఏ విధమైన రుసుము లేదు. అలాగే ప్రత్యేక దర్శనం అంటూ ఏ విధమైన టికెట్ కూడా లేదు. దేవాలయాన్ని అంతా ఒక ప్రదక్షిణ చేసి ఇక్కడ ఉన్న ఉపాలయాల్ని నవగ్రహాలని దర్శించుకున్న తర్వాత అర్చక స్వామి ముఖతః ఈ ఆలయ క్షేత్ర మహిమ గురించి మనము తెలుసుకుందాం. మీకు మొండవ్యాధి రోహిణి గారి చుక్క నీరు నగదు. ఇక్కడ ఎంతవరకు ఉన్నా ఒక తోకపురుగు పుట్టదు. అది ప్రత్యక్ష నిదర్శనం. మాఘ ఆదివారం ఒక మారేడు దళం వేస్తే ప్రత్యక్షంగా మునిగిపోతుంది. అది ప్రత్యక్ష నిదర్శనం. ఆ రోజు స్నానం చేస్తే ఈ కపోతగుండంలో కాశీలో చేస్తే మీకు ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్పని
మన కపోత మహత్యంలో చెబుతున్నది. మాఘ ఆదివారం చాలా విశిష్టత, నదీ ప్రాముఖ్యత రోజు. అలాగే మీకు దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం, అలాగే ఉత్తర ఈశాన్యాల్లో కైలాస భూమి, ఇదే అంతర్వాహిని కపోతగుండం, కపోతేశ్వరుడు. కాశీలో కూడా హరిశ్చంద్రఘాటు, గంగానది, విశ్వేశ్వరుడు. ఇక్కడ కైలాస భూమి, కపోతగుండం, కపోతేశ్వరుడు, అక్కడ హరిశ్చంద్రఘాటు, గంగాదేవి, అలాగే విశ్వేశ్వరుడు ఆ క్షేత్రం. అంటే దక్షిణముఖంగా ఉండేటువంటి యొక్క స్థానంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఈ అంతర్వేది సాగరం సముద్రం ఉంది. ఆ సముద్రం దాకా కూడా ప్రశస్తమైనటువంటి దివ్యస్థలము అని చెప్పబడుతున్నది దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం. ఉద్భవించాడు. ఈ స్వామివారు ఉద్భవించి సుమారు 6 దశాబ్దాలు అవస్తోంది. ఆ రోజు భక్తులకి ఏ విధంగా దర్శనమిచ్చారో స్వామి ఈ క్షణం దాకా అలా ఇవ్వడం ప్రత్యక్ష దర్శనం. భగవంతుడి దగ్గరికి ఆస్తికులు వస్తారు, నాస్తికులు వస్తారు. ఇది రాయో రప్ప అని విమర్శకు కూడా తోవలేకుండా పీచు భాగంతో దర్శనమిస్తున్నారు ఈ స్వామి ప్రత్యక్షంగా. మరి కొబ్బరికాయ ఏడాది కంటే ఎక్కువ ఉండదు, ఒలిచినగా ఏది 6 మాసాల కంటే ఎక్కువ ఉండదు. ఇది ప్రత్యక్ష దర్శన స్వరూపం, ప్రత్యక్ష తార్కాణం కూడా. శంకరాచార్య విగ్రహం తీసుకుంటే ఫోటో తీసుకున్నాను లోపలికి వెళ్ళకుండా. జగద్గురు శంకరాచార్యులు వారు, ఆది శంకరాచార్యులు వారు. ఈ అమ్మవారి ప్రశస్తం ఒకసారి తెలియజేయండి స్వామి. నమస్కారం చేసుకోండి. ఇక్కడ అమ్మవారు శంకరాచార్య ప్రతిష్ఠ, ఆది శంకరాచార్య ప్రతిష్ఠ బాలాత్రిస్తుంది అమ్మవారి పేరు. ఇంకో శంకరాచార్యులు అంటే ఆయన మహానుభావుడు స్వయంగా వచ్చి చేశారు అమ్మవారి ప్రతిష్ఠ. అమ్మవారి పాదాల ముందు కుంకుమ కనబడుతుంది చూడండి. అదంతా కూడా శ్రీచక్రం అంటే శిల మీద శ్రీచక్రం రాతి మీద చెక్కబడింది. మీకు రాగి, వెండి, బంగారం, శ్రీచక్రార్చన ఉంటాయి. ఇక్కడ సాక్షాత్తు భగవన్ స్వరూపులచే అమ్మవారి ప్రతిష్ఠ. ఇక్కడ 108 దేవతలు, 30 దేవతలు కొలువై ఉంటారు. మీ మనసులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది. మీరు ఏదైనా కోరుకున్న వాళ్ళకి 18 శుక్రవారాలు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి. ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత. శంకరాచార్యులు చేసిన అష్టోత్తర శతపీఠంలో ఇదో పీఠం, 108 పీఠాల్లో ఇదో పీఠం. మీకు అందులో అష్టాదశ పీఠాలు, ప్రసిద్ధి 18 పీఠాలు. మనకి దగ్గరలో ద్రాక్షారమ పీఠాపురం ఉంది 18 పీఠాల్లో. ఈవిడ 108 పీఠాల్లో పీఠం. నమస్కారం చేసుకోండి. మన దర్శన ప్రాప్తిస్తూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. ఈ క్షేత్రం కడలి అంటే ఒకప్పుడు ఇదంతా సముద్ర భాగం. ఈ సముద్ర భాగం అంతా కూడా కిందకి వెళ్ళింది. ప్రస్తుత భాగం గోగన మఠం ఆ ప్రాంతంలో ఉంది సముద్రం. ఎప్పుడైతే ఈ సముద్ర భాగం అంతా కూడా కిందకి పారిందో ఇసుక మేటలతో ఏర్పడిన అరణ్య భాగమే దక్షిణ దిగ్భాగే దండకారణి అని చెప్పబడుతున్నది. ఆ రీత్యా మనకు ఒక నిదర్శనం ఏమిటి అంటే 1 కిలోమీటర్న్నర దూరం వెనక్కి వెళ్తే కిందకి వెళ్తే ములికిపల్లి అనే గ్రామం ఉంది ఈ రోజుకి. అది ములికిపల్లె కాదు, ఈ దండకారణ్యములో మునిపల్లె, మునులు నివాసం ఉండేటువంటి పల్లె. ఆ యొక్క ముని ఆశ్రమాలని ఆ ప్రాంతంలో ఉండేవి కాబట్టి అది మునిపల్లి అలా కాలక్రమేణా ములికిపల్లిగా రూపాంతరం చెందింది. ఈ యొక్క అరణ్యములో ఒక కిరాతకుడు, ఇందాక మీకు నంది వెనకాల తొక్కి నమస్కారం చేసుకోమన్నాను, ఆ కిరాతకుడు వాడి జీవనోపాధి వృత్తి చేసుకుంటూ వాడి శేష జీవితం పరమేశ్వరుడు యొక్క భక్తులుగా జీవించుచున్నాడు. అలా ఉండగా ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడితో, నాథా మీ భక్తుడు ఏమిటండి, అనుక్షణం అర్చన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, మరుక్షణం జీవంతి చేస్తున్నాడు అంటూ చిలోక్తిగా ముచ్చరించిన కథా సంగ్రహమే ఈ కపోతేశ్వర క్షేత్ర మహత్యం. ఈ కిరాతుడికి పరమేశ్వరుడు పరీక్ష పెట్టడం ద్వారా ఏ విధమైన ఆహారము లభింపలేదు. అడివంతా తిరిగాడు, అలిసిపోయాడు, అపరాహ్న సమయం అయింది, కానీ ఆహారం లభింపలేదు. ఇంటికి వెళ్ళలేక, తల్లిదండ్రుల యొక్క బాధ చూడలేక అదే అరణ్యములో ఒక వటవృక్షము కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ కిరాతకుడు పరమేశ్వర నామ జపం చేస్తూ. 2 పౌరములు పరమేశ్వరుడు యొక్క భక్తులుగా వాటి శేష జీవితం కొనసాగుతున్నది. కిరాతకుడికి తలకాయ ఇచ్చేటప్పటికి చెట్టు మీద పౌరం కనపడింది. చెట్టు కింద ఆహారం వెదజల్లి మాటు వగ్గి నిరీక్షిస్తున్నాడు ఈ కిరాతకుడు.
పరమేశ్వర, ఇంతవరకు ఆహారం లేదనుకున్నానయ్యా, ఆహారాన్ని చూపించావు. మరుక్షంలో ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ విఘాతం ఏమిటయ్యా ఇస్తున్నాడు. ఇక్కడికి 2 పరీక్షలను కిరాతకు నెగ్గాడు. కిరాతక వృత్తాంతం సంపూర్ణమయ్యింది. కపోతోపాఖ్యానంలో కపోతుల యొక్క త్యాగాన్ని మనం తెలియపరుచుకుంటున్నాం. పౌరము ఆ యొక్క ప్రదేశం అంతా కూడా సంచరించి ఆ దగ్గరలో ఉన్న కాష్టం దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిహోత్రం చేకూర్చి ఇప్పుడు ఉండే పొలంలన్నీ లాక్కొచ్చి సమిధిలుగా వేసి తన రెక్కతో జ్వాల చేసి ఈ కిరాతకుడికి అతి దగ్గరగా అగ్నిహోత్రం ఏర్పరచగలిగింది. అంతసించిపోయడు చలిబాధ బాపిదివి ఆకలి నన్నరయించుచుండే నీ గుడువనేదేని ఎమ్మనుచు. వెంటనే చలిబాధ అంటే పరమేశ్వర యొక్క అనుగ్రహంతో చేయగలిగాను తప్ప ఆకలి బాధ నేనెక్కడ తీర్చగలనయ్యా, నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను. ఒక పౌరం ముమ్మారు ప్రదక్షిణ చేసి ఆత్మార్పణం చేసుకుంది. అడవికి మేతగై జనినాడు కపోతము వచ్చి. వెంటనే పరిస్థితి అంతా గమనించింది. ఆడపౌరం చూసి తన భర్త ఏమయ్యాడని తెలిసి పరమేశ్వర యొక్క అనుగ్రహముతో ఆ భర్త చేసిన త్యాగాన్ని గ్రహించి, ఇంతకంటే ఏం కావాలి, సహధర్మచారిణిగా నేను కూడా ప్రాణత్యాగం చేస్తాను ఆయన, నా శరీరం కూడా భుజించమని ఆకలి తీర్చుకోమా అని కిరాతులో ముచ్చరించి ఇప్పుడు కూడా ప్రాణత్యాగం చేసింది. చేయగానే వెంటనే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో వీడికి కూడా పూర్తి జ్ఞానోదరయ్యాడు. జ్ఞానోదరయ్యి, మహాప్రభు పక్షికున్న జ్ఞానం కూడా నాకు కలగలేదు అని పశ్చాత్తాపడి మరొకసారి ఈయన కూడా నీ భక్త బాధరేణులు ప్రసాదించు స్వామి అని ఈయన కూడా ప్రాణత్యాగం చేశాడు అగ్నిహోత్రంలో. అప్పుడు గువ్వదంట పడిపోయిన చోట కపోతలింగడై మృడు సముద్భవించే. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. లింగాకార స్వరూపంలో ఐక్యం చేసుకుని కపోత రూపంగా ఉద్భవించారు. ఈ కిరాతుడు కోరిన ప్రకారంగా నందీశ్వరుని కాల ప్రాకారం దాటుగా భక్త పాదరేణుల కోసం మోక్షం ఇచ్చాడు. అది ఏ కడలీపుర నైజలింగమచ్చడ గుడి ముందు తూర్పున గంగయు ఉత్తర ముందు కాడు నేర్పడియే తదాదిగా కడలి పన్నుగా దక్షిణ కాశీ అయ్యే. ఆ ప్రకారంగా స్వామివారు ఉద్భవించగానే ఈ యొక్క అగ్నిహోత్రం అంతా కూడా జలమయమైంది. లింగాకార స్వరూపం ఆవిర్భవించిన మరుక్షణంలో ఆ జలమయమే ఈ అంతర్వాహిని కపోతగుణం జీవనది. మాఘ ఆదివారం నాడు ఇందులో మారేడు తలమూలు ఉందని ప్రత్యక్ష దర్శనం. గంగలో తలమూలుతుంది, ఇంకెక్కడ నీటిలో ఆకు తీరిపోతుంది. ఆ గంగ వచ్చింది లేనిది కనుక మనకి ఈవేళ ఆ మారేడు రూపంలో మనకు దృష్టాంతం కనపడుతుంది. ఆ రోజు ఇందులో స్నానం చేస్తే కాశీ గంగలో చేస్తే మీకు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్పని బ్రహ్మాండ ప్రాణం గోచరిస్తోంది. ఇదిలా ఉండగా స్వామివారిలా ఉద్భవించగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడగాకుటి బట్టి స్వామివారి ప్రధాన ఆచ్ఛాదన పట్టారు. కాబట్టి తండ్రి కొడుకులిద్దరూ మమేకమే సంయుక్తంగా ఆరాధింపబడి దివ్యక్షేత్రం, రాహుకి అధిపతి క్షేత్రం, కాళహస్తికి ప్రతిరూప క్షేత్రం ఏంటి దక్షిణ కాశీ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవక్షేత్రంలో 11 మంగళవారాలు వివాహం కాని వారికి, సంతానం లేనిటి వారికి, అవయవ రోగాలు, అనారోగ్య బిడ్డలకు, దాంపత్యం అనుకూలంగా లేనిటి వారికి, కుజదోష, సర్పదోష, కాలసర్పదోషాలు ఉన్నవారు, కార్యసిద్ధి గలవారు 11 మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నట్టు స్వామివారి యొక్క అనుగ్రహం పొందడి క్షేత్ర విశిష్టత. అలాగే జగత్ శంకరాచార్యుల వారు అష్టోత్తర శతపీఠాలలో ఒక భాగంగా సముద్రవారే సంచరించేట్టుగా మనకి భాష్య గ్రంథంలో చెప్తోంది. ఆ ప్రకారంగా ఈ ప్రాంతం వచ్చినట్టుగా మనకి శంకరాచార్యుల వారు నిర్దిష్టగా శ్రీచక్ర శిలాయంత్రంతో అమ్మవారిని స్థాపన చేశారు. ఇది అష్టోత్తర శతపీఠంలో ఒక పీఠం. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ కపోతేశ్వరార్పణమస్తు. అశేష భక్త జనానాం పునః దర్శన ప్రాప్తిరస్తు. శివానుగ్రహ సిద్ధిరస్తు.